ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈరోజు పత్రికా సమావేశం, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే, రేపు 22వ తారీఖు సోమవారం ఉదయం 10:47 నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఆల్రెడీ బీ ఫామ్ అన్నీ కూడా మాకు అందినవి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 3 సెట్ల నామినేషన్ రేపు ఉదయం కలెక్టరేట్ ఆఫీస్లో ఫైలింగ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ పత్రికా అండ్ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము సంక్షేమం అందించి 4,79,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి పేదరికాన్ని 12% నుంచి 4.8% తగ్గించాం. అదేవిధంగా 13,50,000 కోట్లు పెట్టుబడులు రావడంతో 158 పరిశ్రమలు స్థాపించి 4,20,000 ఉద్యోగాలని కల్పించాం. అందులో 1,90,000 గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినవి, మిగతావి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు. ఇది మేము చేసిన అభివృద్ధి. మూడోది విద్య. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత అభివృద్ధి విద్యా రంగంలో మేము చేసాం. ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రెనోవేషన్ పూర్తిగా చేసాం. ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ఆల్మోస్ట్ 90% స్కూల్స్లో ఇప్పటికే ఈ రెనోవేషన్ కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకి కూడా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రమే, ఏపీలోనే మాత్రమే జరిగింది. సార్, అసలు ఫస్ట్ ఇంజిన్ ఫెయిల్ అయితే డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ కావాలి. మా ఇంజిన్ ఒక స్ట్రాంగ్ ఇంజిన్ మాది. మాకు డబుల్ ఇంజిన్ అక్కర్లేదు, ట్రిపుల్ ఇంజిన్ అక్కర్లేదు మాకు. అంటే జైలుకి పంపిద్దామనే ఎజెండా కానీ ప్రజలకు సంక్షేమం చేద్దామనే ఎజెండా ఉంటే మంచిదండి. మోడీని, జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిద్దామనే ఎజెండా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దీపోవాలి, అదేం ఆశయం అండి. నేను ప్రజలకు మంచి చేస్తాను రమ్మనండి. మేము 2019లో మేము మంచి చేస్తాము అని చెప్పి మాట చెప్పి మేము అధికారంలోకి వచ్చాం. 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు చేసి చూపించి మళ్ళీ ఎలక్షన్లకు సిద్ధం అవుతున్నాం. అంతేగాని నేను ఫలానా వ్యక్తిని దింపుతాను, అదే నా జేయం అంటే ప్రజలు హర్షించరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. టంగుటూరి ప్రకాశం గారు ఆవిడకి తెలియదేమో, మళ్ళీ ఒకసారి చరిత్ర చదవమనండి. ఆయన చిన్నప్పుడే రాజమండ్రి వచ్చారు. ఆయన చిన్నతనంలోనే, నేను చిన్నతనంలోనే రాజమండ్రి వచ్చాను. అంతే, నా స్థానికత అవుతుంది. అంతేగాని సడన్గా 2 సూట్ కేసులు వేసుకుని ఎయిర్పోర్ట్లో దిగి నేను స్థానికుడిని అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు స్థానికులో కాదు అనేది. నేను చెప్పను, ఆవిడ చెప్పక్కల, ప్రజలే నిర్ణయిస్తారు. అన్ని నియోజకవర్గాలు అంటే 7 నియోజకవర్గాలు డెవలప్ చేయాలి. గత ఎంపీ అందరూ ఫెయిల్ అయ్యారని చెప్పి ఆవిడ అంటారు. అందులో వాస్తవం లేదండి. రాజమండ్రికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి ఉండొచ్చు, కానీ అన్ని 7 నియోజకవర్గాల్లో కూడా 50 to 60% డ్రైనేజ్, రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి సార్. అన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాజమండ్రిలో ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు కొంచెం. అంటే రాజమండ్రి ఇదివరకు చెత్తగా ఉండేది. మనం అంటే కంబాల పార్క్ చూస్తే ఇదివరకు గతంలో చాలా అటువైపు నుంచి వెళ్ళకపోయేవాళ్ళం. ఇప్పుడు దాన్ని అందంగా చేశారు. డెఫినెట్గా రాజమండ్రి మీద కొంత ఫోకస్ ఎక్కువ పెట్టారు, కానీ మిగతా నెగ్లెక్ట్ చేయలేము. 65 కోట్లతో కేవలం 65,000 నిర్మల్ బస్ స్టాండ్ డెవలప్ చేస్తే సరిపోతాయని హామీ ఇచ్చాడు, కానీ చేయలేకపోయాడు అని చెప్పారు. అంటే ఒక రాష్ట్రాన్ని మంచి దశలో చేయడానికి ఒక 5 సంవత్సరాలు అనేది కొంచెం తక్కువ పీరియడ్. అట్లీస్ట్ 2 టర్మ్స్ వస్తే డెఫినెట్గా చేయగలుగుతారు. ఇప్పటి వరకు కూడా 70% పనులన్నీ కూడా చేసాం. రానున్న రోజుల్లో 5 yearsలో కూడా ఫుల్ సాచురేషన్ పద్ధతిలో డెఫినెట్గా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.